సో ఇప్పటి వరకు మాట్లాడినటువంటి మా డైరెక్టర్స్ అందరి మాటల్లో మాకు అర్థమైంది ఏంటంటే ఈ సినిమా కోసం ఆడియన్స్గా మనం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నామో వాళ్ళందరూ కూడా అంతే ఈగర్గా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి. బట్ నాకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ట్రైలర్ చూడడానికి ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఆలస్యం చేయకుండా ట్రైలర్ని ఆన్ స్క్రీన్ చూసేద్దాము. చెప్పకండి. కడుపుకి అన్నం తింటున్నావా లేక ఇంకేమైనా తింటున్నావా? రాజకీయాలంటే ఏంటో అర్థమవుతుందా నీకు? కొంచెం. వాడు తప్పు చేసే రకం కాదు సార్, ఆ అంశే వేరు. మా స్టేషన్కి రావాల్సిన మామూళ్ళు కూడా మధ్యలో వాడు దూరి మింగేస్తున్నాడు సార్. ఏంటా యూనిఫాము? ప్రజలకు మన మీద మర్యాద పెరగాలని సఫారీతో కుట్టించారు యువరానర్. పార్టీనా? ఈ అధికారులంతా ఇంతేనేమో, ముందు చెప్పాల్సింది చివర్లో చెప్తారు, చివర్లో చెప్పాల్సింది ముందు చెప్తారు. దేవుడా, నైట్ టైం పొట్టి బట్టలేసుకు తిరుగుతున్నారేంటి? నాకు బానే ఉంది. ఐఎమ్ ఎడ్యుకేటెడ్, పద్ధతైన వాడిని, నాకు రసికత ఉంది, అందరిలోనే ఎక్స్పెక్ట్ చేయగలం. చాలు టు మీట్ యు. జాలీనా? యా. ఓకే, మీరు చేయండి. నువ్వేంటి బ్లాస్ట్ అవుతావా? మీకోసమే అందరూ వెయిటింగ్. ఇంకా ఏం జరిగినా నేను ఆపలేను. కాపాడండి. రండి అన్నగారు. నేనేమైపోయాను రా? వన్స్ మోర్, నో ఆప్షన్ అసలు. ఎస్, డెఫినెట్లీ వన్స్ మోర్ ట్రైలర్ చూసేద్దాము. ఎవ్వరితోనూ చెప్పకండి. కడుపుకి అన్నం తింటున్నావా లేక ఇంకేమైనా తింటున్నావా? రాజకీయాలంటే ఏంటో అర్థమవుతుందా నీకు? కొంచెం. వాడు తప్పు చేసే రకం కాదు సార్, ఆ అంశే వేరు. మా స్టేషన్కి రావాల్సిన మామూళ్ళు కూడా మధ్యలో వాడు దూరి మింగేస్తున్నాడు సార్. ఏంటా యూనిఫాము? ప్రజలకు మన మీద మర్యాద పెరగాలని సఫారీతో కుట్టించారు యువరానర్. పార్టీనా? ఈ అధికారులంతా ఇంతేనేమో, ముందు చెప్పాల్సింది చివర్లో చెప్తారు, చివర్లో చెప్పాల్సింది ముందు చెప్తారు. దేవుడా, నైట్ టైం పొట్టి బట్టలేసుకు తిరుగుతున్నారేంటి? నాకు బానే ఉంది. ఐఎమ్ ఎడ్యుకేటెడ్, పద్ధతైన వాడిని, నాకు రసికత ఉంది, అందరిలోనే ఎక్స్పెక్ట్ చేయగలం. చాలు టు మీట్ యు. జాలీనా? యా. ఓకే, మీరు చేయండి. నువ్వేంటి బ్లాస్ట్ అవుతావా? మీకోసమే అందరూ వెయిటింగ్. ఇంకా ఏం జరిగినా నేను ఆపలేను. కాపాడండి. రండి అన్నగారు. నేనేమైపోయాను రా?
అసలు లాస్ట్లో ఆ గుర్రం మీద ఆ గెటప్లో తెలుగు జాతి మనది అనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో వస్తుంటే లిటరల్ గూస్ బంప్స్ కార్తీ గారు. నిజంగా యూ జస్ట్ నెయిల్డ్ ఇట్. ఆ గెటప్ వేసుకోవడం అంటే అంత ఈజీ కాదు, దాన్ని జీవించడం అనేది. ఐఎమ్ ష్యూర్ యూ జస్ట్ నెయిల్డ్ ఇట్ అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. అటు పొలిటికల్, ఇటు సూపర్ న్యాచురల్, ఫ్యాంటసీ, థ్రిల్లర్, అన్ని రకాల వండర్ఫుల్ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ తోటి మన ముందుకి December 12th నుంచి థియేటర్స్లో వచ్చేస్తుంది. అండ్ December 12th అనే డేట్ తలైవర్ బర్త్డే, మనం ఎలా మర్చిపోగలుగుతాము. సో రజనీకాంత్ గారి బర్త్డే కూడా కాబట్టి మనకి బాగా గుర్తుండిపోయే డేట్. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా December 12th మన ముందుకి గ్రాండ్ రిలీజ్ చేస్తూ ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నటువంటి మా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ శశి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. కొంచెం అక్కడ స్పేస్ ఇవ్వండి అమ్మా ప్లీజ్. ఎస్, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాండ్ రిలీజ్ని చేస్తూ అన్నగారు వస్తారు చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. సో శశి గారు ప్లీజ్. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, కార్తిక్ గారి అభిమానులకి అందరికీ, ముఖ్యంగా మా తెలుగు డైరెక్టర్స్కి అందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. సందీప్ గారికి కూడా. సో సార్, ఈ సినిమా మేము ట్రైలర్ చూసినప్పుడు, నేను సహజంగా ఏదైనా ట్రైలర్ చూసినప్పుడు నాకు నచ్చినప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ లేకపోతే మా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమందికి పంపించి ఇది ఎట్లుందని అడుగుతుంటా. సో ఈ ట్రైలర్ పంపించినప్పుడు సార్ ప్రతి ఒక్కరూ ఒకటే వర్డ్, చాలా బాగుంది, కొత్తగా ఉంది అనేదే చెప్పారు. ముఖ్యంగా నా ఫ్రెండ్ బ్రదర్ యూఎస్లో ఉంటాడు సార్, చందు అని. ముఖ్యంగా ఆయన గైడెన్స్ కూడా తీసుకుంటుంటాను. సో ఆయనకి పంపిస్తే ఆయన తమ్ము ఇట్లా పెట్టాడు సార్, సో సూపర్ అని చెప్పి. సో ఖచ్చితంగా వీఆర్ ఎక్స్పెక్టింగ్ వెరీ బిగ్ సార్. సో ముఖ్యంగా మీ సినిమాలు మేము మేము ఒక ఎగ్జిబిటర్ నుంచి చూస్తూ వచ్చాము. సో లక్కీగా ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ టుడే ఐ గాట్ అ ఛాన్స్ టు మీట్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి స్టూడియో గ్రీన్ గ్రాన్యువల్ రాజా గారికి ఎప్పుడు ధన్యవాదాలు తెలుపుతాను. సో తప్పకుండా 12th మాకు ముఖ్యంగా సార్ 12th అదేదో మాకు లక్కీగా ఉంది సార్. మా సినిమాలు 12th వచ్చినాయన్నీ మాకు హిట్లే. సో మాకు ఫస్ట్ వీరసింహారెడ్డి కానీ, తర్వాత మన మిరాయి కానీ, దాని తర్వాత హనుమాన్ కానీ, సో ఇవన్నీ 12th వచ్చినాయి సార్. సో తప్పకుండా 12th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా బేమమ్మ గురించి చెప్పాలి. సో వాళ్ళు మేడం మా ఫస్ట్ సినిమా మైత్రితోనే, ఉప్పెన. సో అక్కడి నుంచే మా జర్నీ స్టార్ట్ మైత్రితో. సో తప్పకుండా ఈ సినిమా మన తెలుగు ప్రేక్షకులందరూ ఆదరిస్తారని, తప్పకుండా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము మా బన్నీవాస్ గారికి సాదరంగా వేదికపైకి వెల్కమ్ చెప్పేస్తున్నాము. రీసెంట్ టైమ్స్లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్తో అటు లిటిల్ హార్ట్స్, ఇటు రాజు వెట్స్, రాంబాయి, అసలు ఒకదాన్ని మించి ఒకటి మనందరికీ ఎక్స్పీరియన్స్ని కలెక్ట్ చేస్తున్నటువంటి మా ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారు ఇప్పుడు మాట్లాడతారు. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకి, అలాగే కార్తిక్ గారి అభిమానులకి అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. వన్ మోర్ న్యూ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు బి రిలీజ్. అంటే కార్తిక్ గారు మీరంటే ఎంత ఇష్టమో చెప్పాలంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ అందరూ కూడా అంటిల్ అన్లెస్ వాళ్ళు కనెక్ట్ అయితే తప్పితే వీళ్ళెవరూ కూడా మామూలు ఉత్తిన పిలిస్తే వచ్చేవాళ్ళు కాదు. అట్లాంటిది వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే దట్ ఈస్ ద ఓన్లీ ఎగ్జాంపుల్ దట్ టుడే జనరేషన్ డైరెక్టర్స్కి మీరంటే ఎంత ఇష్టమో అనేది. అండ్ కమింగ్ టు అంటే మీరు ఫస్ట్ సినిమా పరుత్వీరానికి నేను జ్ఞానవేల్ రాజా 3rd డే 4th డే అది 2 years ఎంత షూట్ జరిగింది, చాలా జరిగిన తర్వాత వచ్చి చూసాము. స్టిల్ ఐ కెన్ రిమెంబర్ దట్ ఫస్ట్ 3rd డే నేను మీ సాంగ్ ఒకటి ఉంటుంది దాంట్లో పరుత్వీరంలో. థియేటర్ ఎట్లా ఊగిందంటే, అంటే అదొక సూపర్ ఎక్స్పీరియన్స్ మాకు. అంటే ఒక తమిళ్ సినిమా, ఒక తమిళ్ మాస్ సాంగ్కి ఒక కొత్త హీరో వచ్చినప్పుడు అంత థియేటర్ షేక్ అవ్వడం అనేది నిజంగా చాలా చాలా ఇప్పటికీ కూడా నా కళ్ళ ముందు అది అట్లా కనబడుతూ ఉంటుంది. అండ్ ఐ హ్యావ్ సో గుడ్ చాలా మంచి రిలేషన్ ఉంది మీ ఫ్యామిలీతో, మీ సూర్య గారితో కానీ. ఇన్ఫ్యాక్ట్ సూర్య గారు మేము ఒకసారి రాజమండ్రి ఒక ఫంక్షన్కి వెళ్ళి అక్కడ జనం మొత్తం వస్తే గోడలు కూడా దూకాం మేము ఇద్దరుని, అంత మంచి రిలేషన్ ఆయనతోని. అండ్ ఉత్తప్పుడు కలిసినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడతాం. అంటే మీతో నాకు రిలేషన్ తక్కువ కానీ మొత్తం మీ చుట్టూ ఉన్న సర్కిల్, 2D ప్రభు గారు అవ్వచ్చు, రాజశేఖర్ గారు అవ్వచ్చు, అందరూ కూడా నాకు చాలా మంచి ఆత్మీయులు.
అండ్ ఎస్పెషల్లీ స్టూడియో గ్రీన్తో నాకు చాలా మంచి రిలేషన్ ఉంది. డే 1 నుంచి కూడా జ్ఞానవేల్ నేను అందరం కూడా చాలా సో హార్ట్ఫుల్, మీ అందరం కూడా ఫ్రెండ్స్ మొత్తం. అండ్ ఎస్పెషల్లీ మీ తెలుగు అంటే చాలా ఇష్టం నాకు, చాలా క్యూట్గా ఉంటుంది మీ తెలుగు. అండ్ ఊపిరి సినిమాలో ఎస్పెషల్లీ ఆ సీన్ ఉంటుంది కదా మీరు వేసి అమ్మే సీన్, అదైతే నా ఫేవరెట్ సీన్. అది మా ఇంట్లో ఎప్పుడు రిపీట్ అవుతూ ఉంటుంది. నేను అట్లాంటి పెయింటర్నే, మా ఆవిడ వచ్చి చాలా మంచి పెయింటరు. అండ్ ఆఫ్కోర్స్ నేను గీసిన బొమ్మలు కూడా నా పిల్లలే కొంటారు, ఇంకెవరు కొనరు అది. అండ్ ఆల్ ది బెస్ట్ సార్, ఎందుకంటే మీరు చాలా చాలా మంచి సినిమాలు తీస్తారు. అంటే చాలా చాలా క్రియేటివ్ పీపుల్, కొత్త డైరెక్టర్స్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మీ దగ్గర నుంచి చాలామంది డైరెక్టర్స్ వచ్చి చాలా పెద్ద పెద్ద వాళ్ళు అయ్యారు. అండ్ డెఫినెట్గా ఈ సినిమా కూడా ఇక్కడ మంచిగా ఆడాలి, మంచిగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అట్లాగే డైరెక్టర్ ఆయన సూదికము అంటే చాలా చాలా ఇష్టం మాకు, వన్ ఆఫ్ ది అవర్ ఫేవరెట్ ఫిలిం ఆ రోజుల్లో. అండ్ ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఐఎమ్ రియలీ ఫీలింగ్ సో గ్రేట్ టు ఈ స్టేజ్కి వచ్చి మీతో ఇట్లాగా ఎదురుగుండా మాట్లాడతాం అనేది. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ద జ్ఞానవేల్ రాజా టు ఇన్వైటింగ్ ఫర్ మీ టు ఇన్వైట్ దిస్ ఫంక్షన్. అండ్ మిమ్మల్ని మా ఉప్పిన బేబీ, మిమ్మల్ని ఫస్ట్ టైం బయట చూస్తున్నాను, చాలా క్యూట్గా ఉన్నారు, చాలా బాగున్నారు. ఆల్ ది బెస్ట్ అండి, మీకు కూడా మంచి హిట్ రావాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్.